వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశామని తెలియజేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నగరాభివృద్ధి లక్ష్యంగా విజయవాడ నగరాన్ని భవిష్యత్తులో ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు జరిగాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు జరిగాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. రాముడి విగ్రహం ధ్వంసం చేశారని ప్రశ్నిస్తే తనపైనే దాడికి దిగారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోను నియమించామని చెప్పారు. తన దృష్టికి వచ్చిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ వివరాలు వెల్లడించారని తెలిపారు. శ్రీవారి లడ్డు విషయంలోనే కాదు అనేక విషయాల్లో తప్పు చేశారంటూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. 59.71 లక్షల కేజీల రసాయనాలతో కూడిన నెయ్యిని లడ్డు తయారీలో వినియోగించారని వివరించారు. అయితే 1924 చాలా సార్లు ఆవేదన చెందాం, బాధపడిన తర్వాత చాలా ప్రొటెస్ట్ కూడా చేశాం. రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతూ ఉంది, దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే వాళ్ళందరి మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఒక బాధితుడిని. రాముడి తల తీసేస్తే అక్కడికి పోయి అక్కడ ఏం జరిగిందో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనుకుంటే తిరిగి నా మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులన్నీ చూసాం. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని వేసుకోవాలి, అప్పుడే బిజినెస్ అంతా వాళ్ళు చేస్తారు. అది వేసిన తర్వాత రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోని నామినేట్ చేశాను. తద్వారా దీన్ని పూర్తిగా ముందు తీసుకుపోవడం కోసం ఆ రోజు శ్యామలరావు గారిని వేశాం. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎన్డీఏ మీటింగ్లో నాకు వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఆ రోజు ఎన్డీడీబీ ఏదైతే ఇచ్చారో ఆ రిపోర్టే నేను చెప్పాను. అక్కడి నుంచి జరిగిందంతా కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ యొక్క సమాచారం అంతా కూడా ఇక్కడ ఉండే సభ్యులంతా కూడా మీరే కాదు రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఆవేదనతో ఉన్నాం, ఆందోళనతో ఉన్నాం. అందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. నేను కూడా 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. రేపు 28కి 50 సంవత్సరాలు అవుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి కుల దైవం. ఏ కష్టం ఉన్నా బాధలున్నా ఆయనకి చెప్పి ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు నేను ఒక 2 నిమిషాలు ఆయన ఫోటో పెట్టుకొని ప్రార్థన చేసి మంచి మనసునివ్వండి, మంచి పని చేయడానికి ఆశీర్వదించమని కోరుకుని అక్కడి నుంచి భారం అంతా దేవుడి పైన వేసి ఇంతవరకు పనిచేస్తూ వచ్చాను. అదే నా శక్తి. దానివల్ల నేను ముందుకు పోతున్నానని చెప్పి కూడా మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందుకే అనేక సార్లు చెప్పాను, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడింది ఆ దేవుడు తప్ప, ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. అలాంటి నా జీవితంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి దగ్గరలో నేనున్నా. ఎంతో మా దగ్గరికి వచ్చి ఉద్యోగాలు కానీ షాపులు కానీ అక్కడ ఇంకోటి చేయాలంటే ఎప్పుడు నేను ఇల్లు కాలేదు. నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నేరుగా క్యూలో వెళ్ళి
దర్శనం చేసుకొని వచ్చాను తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మనం చేసేదానికి సేవ చేయాలి. ఆ సేవలో మనం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. మనం ముందుకు పోతున్నాం. అధ్యక్ష, నగరాభివృద్ధి లక్ష్యంగా విజయవాడ నగరాన్ని భవిష్యత్తులో ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిర్మాణం, డ్రింకింగ్ వాటర్ పనులతో పాటు నగర సుందరీకరణకి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారైందని తెలిపారు. గ్రేటర్ విజయవాడ కాకముందే నగరంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎంపీ కేశినేని శివనాథ్ నగరాభివృద్ధిపై కమిషనర్ ధ్యానచంద్ర, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, కార్పొరేటర్ చంటి తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలో వర్షపు నీరు రోడ్లపైన నిల్వ ఉండకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు విజయవాడ నగరపాలక సంస్థ వారు తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమీక్షించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పంట కాలువ డ్రైన్ 2.5 మీటర్లు ఉండగా ప్రస్తుత డిపిఆర్ ప్రకారం 8 మీటర్లకు వెడల్పు పెంచడం వల్ల వర్షపు నీరు నగరంలో నిల్వ ఉండకుండా ప్రవహించేటట్లు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో డిపిఆర్ పూర్తి చేసినట్లు తెలిపారు. గతంలో ఎల్&టి సంస్థ చేపట్టిన డ్రైనేజ్ వ్యవస్థ, స్ట్రాంగ్ వాటర్ పనుల్లో ఉన్న లోపాలను గుర్తించామని వాటిని సరిదిద్దుతూ ఎక్కడ సమస్యలు లేకుండా సమగ్ర డిపిఆర్ రూపొందిస్తున్నామని వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువల్లో కలిసే ప్రాంతాలలో మినీ ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో కమిషనర్ గారు, ఇంజనీరింగ్ విభాగం, అంతేకాకుండా నాగుల్ మీరా గారు, చంటి గారు అందరూ కూడా కనపడి రేపు రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడ నగరం అభివృద్ధికి ఒక ప్రణాళికని రచించడం జరుగుతుంది. దాని ప్రకారం ఇవాళ గత సంవత్సర కాలం నుంచి స్ట్రాంగ్ వాటర్కి కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ, మంచినీళ్ళకి కానీ డిపిఆర్ రెడీ చేయమంటం జరిగింది. గత పాలక మండలి డిపిఆర్ రెడీ చేయడానికి కూడా సముఖత వ్యక్తం చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ మేము ఆదేశాలు తెచ్చుకుని డిపిఆర్ ఏజెన్సీకి డిపిఆర్ ఇవ్వడం జరిగింది. డిపిఆర్ కూడా పూర్తయింది. దీంట్లో కొత్తగా మనం ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? రెయిన్ వాటర్ మనం చూస్తే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పోయినసారి చేసింది ఎల్&టి చేసిన దాంట్లో కొన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయి. వాటిలన్నింటినీ ఇబ్బంది లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపిఆర్ రెడీ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఊరికి నేషనల్ హైవేస్, రేపు విజయవాడ నగరంలో రాబోయే నేషనల్ హైవేస్లో కానీ, రేపు విజయవాడ నగరంలో రాబోయే ఆర్ఓబీలు, ఆర్ఓబీలకి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి, వాటిలన్నింటినీ సమన్వయం పరచడం కోసం వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా ఇవాళ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా విజయవాడ నగరం అభివృద్ధే మా అందరి యొక్క ధ్యేయం. ఇవాళ క్లీన్ అండ్ గ్రీన్ విజయవాడ చూడాలని మా అందరి కోరిక. ఈ విజయవాడ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, కాలువలు అభివృద్ధి, గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తూ ఉంటారు, 3 కాలువలు వెళ్ళే ఈ ప్రాంతం అంతా చాలా అందంగా తయారు చేయాలని. దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవం జరగనుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం 12 ఏళ్లకోసారి ఆలయంలోని దైవిక శక్తి పునరుద్ధరణకు కుంభాభిషేకం మహోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. ఇందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కుంభాభిషేక మహోత్సవం 2026 నిర్వహణపై ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈఓ వికే సీనా నాయక్ తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా కనకదుర్గమ్మ ప్రధాన ఆలయ శిఖర విమాన గోపురానికి అభిమంత్రించిన అనేక పుష్కర మహాజీవనదులు, సముద్రోదకములతో కుంభాభిషేకం జరుగుతుందని వివరించారు. వేద పండితుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులు జరుగుతాయని, దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
దసరా ఉత్సవాలతో పాటు అనేక కార్యక్రమాలను చిన్న ఇబ్బంది కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా అధికారులు, ఆలయ అధికారులు కృషి చేశారని, అదేవిధంగా మున్ముందు కూడా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా మాట్లాడుతూ కుంభాభిషేకం మహోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్నామని, మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. టీం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో ఆధ్యాత్మిక మహా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ ఇంద్రకీలాద్రి మీద జిల్లా అధికార యంత్రాంగం, దుర్గగుడి బోర్డు, అంతేకాకుండా దుర్గగుడి ఈవో అధికారులు అందరం కలిసి అమ్మవారిని దర్శించుకుని రేపు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రతి 12 సంవత్సరాలకి అమ్మవారికి పూర్ణ కుంభాభిషేకం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది అందరం కూడా కూర్చుని ఆలోచించి, ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతోమంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం మళ్ళీ ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 6వ తారీఖు ఉదయం 8 గంటలకి హోమం ద్వారా ప్రారంభం కాబోతుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేమందరం కూడా తలంచి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. 14 సంవత్సరాల క్రితము జరిగిన ఈ కుంభాభిషేకము ఎలా జరిగింది, సో దాని విధి విధానాలు ఏంటి, సో భక్తులు ఎలాగ వస్తారు, ఇవన్నీ కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యన మీరు ట్రెండ్స్ చూస్తే సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలుసు, మూలా నక్షత్రం రోజున 1,30,000 మంది వస్తే ఈసారి 2,05,000 మంది భక్తులు రావడం జరిగింది. ఒకవైపున ఫ్రీ బస్ సౌకర్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, దీనివల్ల తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సమాజంలో ఉండడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సో ఈ మహాకుంభాభిషేకానికి కూడా ఈ భక్తులు ఎలా వస్తారనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మనము లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామో అవన్నీ ఒకసారి సమీక్షించుకొని తద్వారా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు ఫ్యూచర్లో మనకు 2028 సంవత్సరంలో మనకు పుష్కరాలు వస్తున్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడే గౌరవ ఎంపీ గారు ఈ హోల్డింగ్ ఏరియాస్ గురించి భక్తుల్ని ఒక దగ్గర ఉంచాలంటే ఎలాగా అనేది చాలా ఆలోచిస్తున్నాం. దాని మీద చాలా బ్రెయిన్ స్టార్మింగ్ జరగాల్సిన అవసరం ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా కూర్చొని చేసి దాని మీద మనము సమీక్ష జరపాలి. కంటిన్యూస్గా ఈ రివ్యూ జరుగుతుండాలి. సెక్యూరిటీ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ నమస్కారం. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా టీమ్ ఎన్టీఆర్ స్పిరిట్తోనే ఏ కార్యక్రమమైనా మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు, సిపి గారు చెప్పినట్టు, అలాగే గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ ఈవో గారు, ఇతర అధికారులందరూ సమన్వయంతో, అలాగే టెంపుల్ ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ టెంపుల్ పనితీరు, అలాగే ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి దీని గురించి మనకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దిశానిర్దేశాల మేరకు ఈసారి కూడా వచ్చే ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు పెద్దపీట మనం ఎప్పుడు అనుకుంటుంటామో అదే ప్రకారంగా వచ్చే భక్తులకి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా అట్ ద సేమ్ టైం టెంపుల్లో జరగాల్సిన ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దానికి రిక్వైర్డ్ స్టాండర్డ్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే 12 ఏళ్ళకు ఒకసారి పెద్ద దేవాలయాలు అన్నీ పాటించేవి, క్రమంగా అన్నీ పాటించే దేవాలయాలకి మళ్ళీ ఆ శక్తి పునః పెంచడానికి కానీ ఈ 12 ఏళ్ళలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు, సెకండ్లో మన ముహూర్తం మొదలు పెట్టబోవడం లాంటివి ఏమైనా ఉన్నా కూడా వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రక్షాళనలాగా
తర్వాత శక్తిని మళ్ళీ పెంచడానికి మనకు 12 ఏళ్లకు ఒకసారి కుంభాభిషేకం అనేది జరుగుతుంది. ఈ పైన అమ్మవారి శిఖరానికి మనం పీఠాధిపతి వారు స్వయంగా వస్తున్నారు, వారి చేతులతోటే అది ప్రతిష్ఠితం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ప్రక్షాళన చేస్తున్నాం అన్నమాట. ఇది ఒక 3 రోజుల కార్యక్రమం. హోమాలు, పూజలు, 12 సంవత్సరాలకు ఒక మాట వీటన్నిటికంటే కూడా విశేషంగా కుంభాభిషేకం చేయాలనేటువంటిది ఆగమ శాస్త్రంలో విహితమైనటువంటిది, విధింపబడింది. దీన్ని ఇక్కడ త్రిరాత్ర దీక్షతో చేయమని చెప్పి శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు ఆదేశించి ఉన్నారు. వారి యొక్క మంత్రాక్షతలు తీసుకుని వారి యొక్క ఆదేశానుసారంగా త్రిరాత్ర దీక్షతో దీన్ని చేయడం జరుగుతోంది. కుంభ రాశిలో కూడా ఇది చేస్తున్నందువలన, మా సూర్యుడు కుంభంలో ఉండగా చేస్తున్నందువలన కూడాను దీని కుంభాభిషేకం అనేటువంటి నామధేయం ఒకటి. అది కాకుండా ఈ యొక్క విగ్రహాలకి కింద ఉండేటువంటి యంత్రాలన్నిటికీ కూడాను శక్తి పెరిగి మళ్ళీ పూర్వస్థితి రావడం కోసం అని కూడాను 12 సంవత్సరాలకు ఒకమాట చేయమని చెప్పబడింది. కాబట్టి కూడాను ఈ కుంభాభిషేకాన్ని మనం నిర్వహిస్తున్నాము. విజయవాడ నగరాభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్సీ అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి ఐలాపురం వెంకయ్య గారి సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఇటీవల ఆయన పరమపదించిన నేపథ్యంలో బీసీ నాయకులు నెల్లూరి వీర్రాజు ఆధ్వర్యంలో విద్యాధరపురంలో ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ఐలాపురం వెంకయ్య చేసిన పోరాటం మరువలేనిదని, ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ విద్యాధరపురంలోని 4 స్తంభాల సెంటర్ రామాలయం కూడలిలో మంగళవారం మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య గారికి ఘన నివాళులు అర్పించారు. ప్రముఖ బీసీ నాయకులు నెల్లూరి వీర్రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా ఐలాపురం వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ ఐలాపురం వెంకయ్య గారు తన తుది శ్వాస వరకు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారని, ఆయన గొప్ప అజాత శత్రువు అని పేర్కొన్నారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు మాట్లాడుతూ బీసీ నాయకత్వానికి వెంకయ్య ఒక దిక్సూచి వంటి వారని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ శాసన మండలి సభ్యునిగా విజయవాడ అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయమని కొనియాడారు. కార్యక్రమ నిర్వాహకులు నెల్లూరి వీర్రాజు మాట్లాడుతూ ముఖ్యంగా శాలివాహన సంఘీయుల సమస్యల పరిష్కారానికి వెంకయ్య గారు నిరంతరం కృషి చేశారని, ప్రజాప్రతినిధిగా ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేవారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్మారకార్థం వందలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఐలాపురం వెంకయ్య గారికి ఘనంగా జోహార్లు అర్పించారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకులు ఐలాపురం వెంకయ్య గారు. ఆయన అజాత శత్రువు, అందరికీ మావాడే అనేటటువంటి భావంతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. ఎమ్మెల్సీగా విజయవాడ నగరంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక లక్షల రూపాయలు నిధులు కేటాయించి సామాజిక వీటి కోసం కృషి చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు లేనటువంటి లోటు తీరని లోటు. ముఖ్యంగా చెప్పాలంటే కష్టే ఫలి అనేటటువంటి దానికి నిదర్శనం ఐలాపురం వెంకయ్య గారు. కింద స్థాయి నుంచి వచ్చి ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శంగా మాట్లాడేటటువంటి ఒక మంచి వ్యక్తి వెంకయ్య గారు మరణించడం అనేటటువంటిది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకి తీరని లోటు. ఏర్పాటు చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు సంతాప సభకి ఇక్కడ నెల్లూరు నాని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ శాలివాహన సంఘం తరపున విజయవాడ విద్యాధరపురంలో ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా కోటేశ్వరరావు, ఇక్కడ ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. మన శాలివాహన సంఘం నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇవాళ ఈ కార్యక్రమంకి నెల్లూరు నాని గారి ఆధ్వర్యంలో ఒక 300 మంది 400 మందికి అన్నదానం, అలాగే ఇక్కడ పేదలందరూ కూడా పంచడం జరుగుతుంది. ఇవాళ పేద పడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన ఐలాపురం వెంకయ్య గారు మరణించడం బీసీ వర్గానికి తీరని లోటని తెలియజేస్తున్నాం. అదే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తన మన భేదం లేకుండా ఎవరు వెళ్ళినా కానీ ఏంటి సమస్య అని అది తెలుసుకొని దాన్ని సమస్య సస్యశ్యామలం చేసే విధంగా ఆయన కృషి చేసేవాడు. సాధు అసలు చాలా ఇదిగా సాధు జంతువు అంటారు, ఒక జంతువు సారి నాకు
మాట్లాడతా సాధుజీవి. సాధుజీవిగా ఏ సమస్య ఉన్నా నిదానంగా విని దానికి సస్యశ్యామలం చేయడం కోసం ఎక్కడ పెద్ద ఘర్షణలు కానీ ఎక్కడ పెద్ద నాయకుడిని నేను అనే అహంభావం కానీ ఎక్కడ ఉండదు. మా ఐలాపురం వెంకయ్య గారు మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మా వెంకయ్య గారు చాలామందిని ఎన్నో రకాలుగా ఆర్థికంగా సాయం చేసి మా వాళ్ళకే కానీ బయట వాళ్ళకే కానీ ఎవరైనా సరే వెంకయ్య గారు నాకు ఈ సాయం కావాలి అంటే తప్పకుండా చేసి పెట్టే మంచి వ్యక్తి. ఈరోజు ఆయన మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం, ఆ వెంకయ్య గారిని మళ్ళీ అలాగే మా మధ్యలోనే మళ్ళీ తిరిగి జన్మించేలాగా చేయమని చెప్పిన భగవంతుడిని వేడుకుంటున్నాను. ముఠా కార్మికుల కూలీ రేట్లను సాంప్రదాయాలకు అనుగుణంగా తక్షణమే పెంచాలని ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు డిమాండ్ చేశారు. మార్చి 5 లోపు సమస్యలను పరిష్కరించకపోతే జరిగే పరిణామాలకు అసోసియేషన్ ప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడలో ఎగుమతి దిగుమతి తొలకం పనులు చేస్తున్న ముఠా కార్మికుల కూలీ రేట్ల పెంపు కోరుతూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాతబస్తీ సామరంగం చౌక్ నుంచి కాళేశ్వరరావు మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మూలి సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి 2 ఏళ్లకోసారి కూలీ రేట్లు సవరించే సాంప్రదాయం ఉన్నప్పటికీ గడువు ముగిసి 6 నెలలు అయినా యాజమాన్యాలు స్పందించలేదన్నారు. యాజమాన్యాలు ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడి రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసరాల విద్య వైద్య ధరలను పేద కార్మికులు భరించలేని అర్ధాకలితో అలమటిస్తున్నా యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించి కార్మికుల మనుగడకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న 5వ తేదీ నుండి సమ్మెకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కొట్టు రమణారావు, సిహెచ్ మారుతి, చీకటి సైదారావు, ముఠా కార్మిక సంఘం అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి, కోటిపల్లి ఆవులయ్య, సురాసుని శ్రీనురెడ్డి, కె నాగేశ్వరరావు, డబ్బా కొట్టు శ్రీను, ట్విల్స్ ముఠా వెంకటేశ్వర్ రెడ్డి, సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, సిఐటియు నాయకులు ఎన్సిహెచ్ శ్రీనివాసరావు, సీతారామనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మార్చి 5వ తేదీ నుండి నగరంలో ఉన్నటువంటి ముఠా కార్మికులందరూ కూడా సమ్మెకి తలపడుతూ ఉన్నారు. వాళ్ళ కార్యాచరణ కమిటీ ఒకటి ఏర్పడింది. ఆ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి విజయవాడ నగరంలో మార్చి 5వ తేదీ నుండి సమ్మెకు ఉపక్రమిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఒకటే, ఎప్పుడూ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో జరగాల్సినటువంటి కూలీ రేట్లు ఆగస్టు సెప్టెంబర్ మాసాలు దాటి 5 మాసాలు దాటుతా ఉన్నా కూడా కనీసమైనటువంటి పెడచెవిన పెడతా వినేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. పిలిచి మాట్లాడటం అని చెప్పనేటువంటి సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు. ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు చేస్తారని చెప్పనేటువంటిది కార్మికులకు అయోమయంగా మారింది. అందుకనే ముఠా కార్మికులు సాంప్రదాయాలకు అనుగుణంగా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి కూలీ రేట్ల పెంపుని తిరిగి కొనసాగించమని చెప్పారని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ని పక్కన పెట్టి మాకు వ్యాపారాలు లేవని చెప్పారని, అవి లేవని చెప్పారని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాయి అసోసియేషన్లు. మేము అడుగుతూ ఉన్నాం, వ్యాపారం పెరిగినటువంటి సందర్భంలో కూలీ రేట్లు అదనంగా ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదుగా. కూలీ రేట్లు అదనంగా ఇవ్వనటువంటి సందర్భంలో వ్యాపారం పెరిగిన రోజుల్లో మరి వ్యాపారం తగ్గితే అదే కూలీ రేట్లు మేము అడుగుతున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా అడుగుతున్నాం. అందుకని ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, కూరగాయలు, నూనెల ధరలు ఆకాశాన్ని అడ్డుతున్నటువంటి నేపథ్యంలో కూలీ రేట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. విజయవాడ నగరంలో దాదాపు 14,000 మంది పైగా ముఠా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఎగుమతులు దిగుమతుల రంగంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెరగాల్సి ఉంది సాంప్రదాయంగా. కానీ ఇక్కడ 7 మాసాలైనా కానీ కూలీ రేట్లు కాల పరిమితి పూర్తి అయిపోయి ముఠా కార్మికులకి యాజమాన్య సంఘాలు కూలీ రేట్లు పెంచకపోవడం అనేటువంటి బాధాకరమైన విషయం. వెంటనే కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. ముఠా కార్మికులు చేపట్టబోయేటువంటి మార్చి 5వ తేదీ ముఠా కార్మికుల సమ్మెకు సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించాలి. వ్యాపార అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ముఠా కార్మికుల కూలీ రేట్లు పెంచడం అనేటువంటిది సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే ముఠా కార్మిక సంఘాలు చర్చలకు పిలవాలి, న్యాయమైనటువంటి కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మార్చి 5వ తారీఖున జరిగేటువంటి సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మె అనేటువంటిది విజయవంతంగా ముఠా కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ముఠా కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున యాజమాన్యాలకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. గతంలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకి కూలీ రేట్లు పెరిగే
సాంప్రదాయం ఉన్నది. దాని ప్రకారం ఆగస్టులో పెరగాల్సిన కూలీ రేట్లు పండగల కారణంగా వాయిదాలు పడుతూ వచ్చినాయి. సంక్రాంతి పండగ దాటిన తర్వాత 19వ తారీఖున మేము జనవరి 19న నోటీస్ ఇవ్వడం జరిగింది. కూలీ రేట్ల పెంపుదలకు అసోసియేషన్లు మమ్మల్ని పిలిచి చర్చలు జరపాలని. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, కరెంటు రేట్లు, గ్యాస్ రేట్లు, మన వాహనాలకు వాడే పెట్రోల్ రేట్లు, అలాగే అన్ని ట్యాక్సులు పెరిగిన సందర్భంలో కార్మికులకు కూలీ రేట్లు పెంచి ఆదుకోవాలని చెప్పేసి యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ కూడా యాజమాన్యాలు నెల రోజులవుతున్న స్పందించని పరిస్థితుల్లో మేము ఈ రోజున ప్రదర్శన చేయడం ద్వారాగా యాజమాన్యాలకి ఒక విజ్ఞాపన చేయదలిచాం. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది విలాసం కాదు, ప్రాణ రక్షణ కవచమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సత్యనారాయణపురం పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా సత్యనారాయణపురం మెయిన్ రోడ్డుపై వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు అధికారి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది తలకు గాయాలు కావడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం 80% ఉంటుందని ఆయన వివరించారు. ముఖ్యంగా యువత అతివేగంతో వాహనాలు నడపొద్దని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని కోరారు. గౌరవ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నగరం అంతటా ఈ తనిఖీలు మరియు అవగాహన సదస్సులు నిరంతరం కొనసాగుతున్నాయని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూనే ప్రజల సహకారంతోనే ప్రమాద రహిత విజయవాడ సాధ్యమవుతుందని పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యేది 2 వీలర్స్ అండి. 2 వీలర్స్లో కూడాను హెల్మెట్ ధరించిన వాళ్ళైతే రోడ్డు ప్రమాదాల్లో ఒకవేళ రోడ్డు ప్రమాదానికి గురైనా కూడాను చిన్నపాటి గాయాలతో మళ్ళీ వాళ్ళ చిన్నపాటి ట్రీట్మెంట్ తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళ యొక్క జీవితాన్ని మళ్ళీ చక్కగా జరుపుకోవచ్చు. లేదంటే కనుక హెల్మెట్ లేకుండా కనుక 2 వీలర్స్ మీద వెళ్ళినప్పుడు ప్రమాదానికి గురైతే శరీరంలో అతి ముఖ్య భాగమైన తలకి గాయాలయ్యే ప్రమాదాలు ఎక్కువ ఉంటుంది. తలకు కనుక ఏ చిన్నపాటి తగలరాని చోట గాయమైనా తగిలినా కూడాను అది మరణానికి దారితీస్తుంది, లేదంటే అంగవైకల్యానికన్నా దారితీస్తుంది. ఈ మరణాలకు దారితీసినప్పుడు ఆ కుటుంబ సభ్యుని కోల్పోయి కుటుంబం అంతా రోడ్డు బారిన పడుతుంది. ఈ ఒక్క విషయాన్ని మేము హెల్మెట్ ధరించిన వాళ్ళైతే కనుక అట్లాంటి సమస్య లేకుండా ఉండొచ్చు అని చెప్పి మేము గమనించాము. అందుకే రాజశేఖర్ బాబు గారు, మా సిపి గారు, గౌరవ సిపి గారు యొక్క ఆదేశాలు, కలెక్టర్ గారి ఆదేశాలతో ఒక పక్క ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తూ ఇంకో పక్క ట్రాఫిక్ రూల్స్ వయలేషన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తున్నాము. ఎందుకంటే హెల్మెట్ కనుక ఈ చిన్న పని చేస్తే వాళ్ళ యొక్క జీవితం అనేది కోల్పోకుండా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో చక్కగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కూడా భారీ ఎత్తున చేపడుతున్నాము.
ఎన్ని విధాలుగా చేయగలిగితే అన్ని విధాలుగా చేస్తున్నాము. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడుతున్నాం, ఫ్లెక్సీల ద్వారా కూడా తెలియపరుస్తున్నాము, ప్రోగ్రామ్స్ ద్వారా తెలియపరుస్తున్నాము, స్కూల్స్లో కాలేజెస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నాము. అదేవిధంగా ఆదిత్య కాలేజ్, డిగ్రీ కాలేజ్, బెంచ్ సర్కిల్ వాళ్ళు కూడాను పిల్లలతో ఈ యొక్క మాప్ షోని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మాప్ షోలో హెల్మెట్ యొక్క ప్రాధాన్యత, అలాగే మద్యం తాగి వాహనం నడపరాదు, అతివేగం పనికిరాదు అనే విషయాల మీద ఈరోజు అవేర్నెస్ కల్పించడానికి ఈ యొక్క వినూత్నమైన పద్ధతిలో ఈ మన ఫుడ్ కోర్ట్లో జంక్షన్లో ఈ యొక్క ప్రయత్నం చేశారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి హెల్మెట్ని ధరించడం ఒక భారం కాదు, ఒక బాధ్యత. గత సంవత్సరం డేటా తీసుకుంటే కనుక గత సంవత్సరం ఈ భారీగా అవేర్నెస్ క్రియేట్ చేయడము, అలాగే భారీగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం వలన మనకి యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి, అలాగే రోడ్ యాక్సిడెంట్స్లో జరిగిన మరణాలు కూడా తగ్గించగలిగామనే విషయాన్ని గమనించి మన గౌరవ సిపి గారు దీని మీద మళ్ళీ ఇంకా కఠినంగా మనం పోవాలి, హెల్మెట్ కనుక ఒక మైండ్ సెట్ చేంజ్ తీసుకొచ్చి కంపల్సరీగా హెల్మెట్ అనేది కంపల్సరీ అని వాళ్ళు ఒక బాధ్యతగా వచ్చే వరకు కూడాను దీన్ని ఒక ఉద్యమంగా చేపట్టి మేము దీని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ప్రవక్త మొహమ్మద్ జీవితం, బోధనల పట్ల అవగాహన కలిగించేందుకు రాష్ట్ర స్థాయి వ్రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం కాజీ ఇలియాజ్ ఖాదరీ తెలిపారు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసలాం మొహమ్మద్ ప్రవక్త యొక్క బయోగ్రఫీపై, ఆయన జీవన విధానంపై ప్రశ్నలకు ఇవ్వడం జరుగుతుందని, 17 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారందరూ అర్హులని చెప్పారు. జూన్ 6వ తేదీన రాత పరీక్ష 3 భాషల్లో నిర్వహించడం జరుగుతుందని, అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర స్థాయి వ్రాత పరీక్ష కార్యక్రమం అయిన అకైదీ ఇస్లాం వాసిరతున్నబీ సల్లల్లాహు అలైహి వసలాం యొక్క అడ్మిషన్ల ప్రకటనపై విజయవాడ చిట్టినగర్లోని ఈద్గా షాదిఖానా నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కాజీ ఇలియాజ్ ఖాదరీ మాట్లాడుతూ ప్రవక్త మొహమ్మద్ జీవితం, బోధనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి వ్రాత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసలాం మొహమ్మద్ ప్రవక్త యొక్క బయోగ్రఫీపై, ఆయన జీవన విధానంపై ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుందని, దానికి సమాధానాలు రాయవలసి ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షకు 17 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరూ అర్హులని, ఈ వ్రాత పరీక్ష 3 భాషల్లో నిర్వహించడం జరుగుతుందని, అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వ్రాత పరీక్ష రాసే వారిని 2 గ్రూపులుగా, అంటే అరబిక్ గ్రూప్ యూనివర్సిటీల విద్యార్థులకు ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఏప్రిల్ 14వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుంటామని, జూన్ 6వ తేదీన రాత పరీక్షను నిర్వహించి ఆగస్టు 16వ తేదీన బహుమతి ప్రదానోత్సవం చేస్తామని స్పష్టం చేశారు. మొట్టమొదటిసారి విజయవాడ పట్టణంలో ఒక పెద్ద యూత్ కొరకు పెద్ద ప్రోగ్రాం పెడుతున్నాం. ఏపీ స్టేట్ లెవెల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మన ముఖ్య అవసరం ఏంటంటే, ప్రస్తుతం ఇప్పుడు కొత్త జనరేషను చాలా ఇదైపోయింది. తల్లిదండ్రులు గౌరవం ఇస్తాం అనేది, పెద్దల గౌరవం ఇస్తాం అనేది, సమాజానికి గౌరవం ఇస్తాం అనేది, ఆ విషయాలు అన్నీ మర్చిపోయారు. ఎల్లప్పుడూ టీవీ, ఫోను ఇదే ఉంది. కొత్త జనరేషను క్యారెక్టర్తో వెనక వెళ్ళిపోయారు. మేమేంటంటే కొత్త జనరేషన్కు, ముస్లిం సమాజానికి చెందిన కొత్త పిల్లగాళ్లకు వాళ్లకు ఒక మంచి బ్రెయిన్కు వాష్ చేసి ఒక మంచి అభిప్రాయము తీసుకుని వద్దాం వాళ్ళ దీంట్లో అని ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఏంటంటే సొంత డబ్బులతో ఒక 50 మంది కలిసి మేము ఏర్పాటు చేసుకున్నాం. 5 లక్షలు 6 లక్షలు ఖర్చు వస్తుంది. ఒక ఎగ్జామినేషన్ పెట్టాం. ఎగ్జామినేషన్ ఏంటి, ముస్లిం సమాజానికి చెందిన ఈ యూత్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ యూనివర్సిటీ, కాలేజెస్, హై స్కూల్లో చదువుకునే ఒక గ్రూపు, అరబిక్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళ ఒక గ్రూపు, ఇద్దరికి కూడా గిఫ్ట్లు ఇద్దామని మేము ఏర్పాటు చేసాం. ముఖ్యంగా మొదటి గ్రూపుకు మక్కా యాత్రకు ఫ్రీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉమ్రా గిఫ్ట్గా వాళ్లకు డెవలప్మెంట్ చేద్దామని. రెండోది 15,000 రూపాయలు రెండో గిఫ్టు. మూడో గిఫ్టు 10,000. ఇది అరబిక్ మదారిస్ గ్రూప్ ఒకటి, హై స్కూల్ యూనివర్సిటీ గ్రూప్ ఒకటి. వాళ్లకు ఏజ్ ఏంటంటే
17 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు వాళ్ళ ఏజ్ ఉండాలి. ఈ రాతలో జరిగే ఈ ఎగ్జామినేషన్ 16/8 ఆగస్టు నెలలో జరుగుతున్నాయి. అప్పుడు వరకు మేమేంటంటే మొదటిసారి అప్లికేషన్ తీసుకుంటాం, డేట్లు ఇచ్చాం. దీంట్లో మొదటి డేటు అప్లికేషన్ 14/4 వరకు అప్లికేషన్ తీసుకుంటాం. ఎగ్జామినేషన్ 7/6/2026 జరుగుతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఏమో 16/8/2026 పెట్టాం. ఇది ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ మనము పెడుతున్నాం ఇక్కడ. ఇది ఏంటంటే మజ్లిసే ఇస్తక్బాలియా ఆ పేరుతో మనమందరేమో కమిటీ ఉంది. ఆ కమిటీ ద్వారా అందరికీ ఒక మెసేజ్ ఏంటంటే ఇది హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మొహమ్మద్ ప్రవక్త ఉన్నారు కదా, ఆయన బయోగ్రఫీ ఏమేమి చేశారు, ఎలా చేశారు, దాని గురించి అన్ని వివరాలు దానిలో రాయాలన్నమాట. దానివల్ల అందరూ ఏంటంటే 17 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఆ ఏజ్ వాళ్ళందరేమో దీంట్లో 3 భాషల్లో రాస్తారు. రాసి డైరెక్ట్గా దాని తర్వాత రాసిన తర్వాత కాంపిటీషన్ అయిన తర్వాత డైరెక్ట్గా ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మా గురుగారు చెప్పారు, హాఫీజ్ ఇలియాస్ అహ్మద్ గారు, అన్ని ప్రైజెస్ ఏమేమి ఉంటాయి అది అని. ఇది ఏంటంటే అందరూ మా మెసేజ్ ఏంటంటే అందరూ చాలామంది మన గురుగారు కూడా ఉన్నారు, ఖదీర్ గారు ఉన్నారు, నెక్స్ట్ ఏమో హాఫీజ్ సిరాజ్ గారు ఉన్నారు, అలాగే పెద్ద ఆయన అహ్మద్ అలీ గారు కూడా ఉన్నారు, అలాగే పెద్ద ఆయన అందరూ ఉన్నారు. చాలామంది దీని గురించి చాలామంది రాలేదు, ఎందుకంటే ఉపాసాలు ఉన్నారు కాబట్టి. సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు కూడా వస్తారు. तमाम मीडिया वालों को और जो ये मीडिया में जो आवाज़ जो सुन रहे हैं उनको मेरे तरफ से अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू और रमज़ान मुबारक हो। मैं शाही मस्जिद का इमाम और ख़तीब मोहम्मद अब्दुल ख़दीर नईमी हूँ, लिहाजा इसमें हाफिज़ साहब का और मेरा नंबर जो है फ़ोन नंबर दिया गया है। जो भी इसमें तलबा कॉलेजेस के हो, मदारिस के हो, इसमें इस्तिफ़ादा हासिल करना चाहे तो आप आज जो है बच्चे और बच्चियाँ इस्तिफ़ादा हासिल कर सकते हैं डायरेक्ट हाफिज़ साहब से, और मुझसे जो है फ़ोन पर राबिता कायम करके और इसमें शामिल हो सकते हैं। इसलिए कि हमारे अखलाक जो है वो अच्छे होना है। ये जो फ़ोन वगैरह की वजह से ये तमाम नई नस्ल जो बर्बाद हो चुकी है आज, उसे हम जो है इस्लाह करना चाहते हैं। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశామని తెలియజేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నగరాభివృద్ధే లక్ష్యంగా విజయవాడ నగరాన్ని భవిష్యత్తులో ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.